సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రౌడీ బాయ్ ది విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ. ది విజయ్ దేవరకొండ అతని సినిమా రిలీజ్ వస్తుంది అంటే ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్. ఎందుకంటే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ సాలిడ్ స్టఫ్. ట్రోలర్స్ కి, మీమర్స్ కి, అలాగే యాంటీస్ కి కూడాను సో బజ్ ఉంటది. ప్రమోషన్ మాత్రం మొత్తం మోగిపోద్ది. ఫ్యామిలీ స్టార్ మూవీకి కూడా అలాగే చాలా గ్రాండ్ గా సూపర్ సక్సెస్ఫుల్ గా బ్లాక్ బాస్టర్ ప్రమోషన్స్ జరిగాయి. ఫ్యామిలీ స్టార్ మూవీకి సంబంధించి, సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి, కంటెంట్ కు సంబంధించి నిర్మాత దిల్ రాజు, హీరో విజయ్ దేవరకొండ చాలా ప్రామిసులు చేశారు, కాన్ఫిడెంట్ ప్రామిసులు చేశారు తెలుగు ప్రేక్షకులకి. ఆ పైన మృణాల్ ఠాకూర్ ఫ్యాక్టర్ సినిమాకి బాగా కలిసి వచ్చింది. ఇవన్నీ కూడా ఫ్యామిలీ స్టార్ మీద తెలుగు ప్రేక్షకులు మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించాయి. సో మంచి అంచనాల మధ్యనే ఫ్యామిలీ స్టార్ ఈ వారం థియేటర్స్ కు వచ్చాడు. పోతే ప్రమోషన్స్ సక్సెస్ అయితే సినిమా సక్సెస్ అయినట్టు కాదు. ఎంటర్టైన్మెంట్, కంటెంట్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే ఏ సినిమా అయినా సక్సెస్ అవుద్ది. మరియు ఈ ఫ్యామిలీ స్టార్ మూవీలో ఎంటర్టైన్మెంట్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది, కంటెంట్ లో ఎలాంటి విశేషాలు ఉన్నాయి మాట్లాడుకుందాం మన సమీక్షలో. కథ విషయానికి వస్తే గోవర్ధన్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, ఒక మాదిరిగా ఉమ్మడి ఫ్యామిలీ అనే చెప్పాలి. ఇద్దరు అన్నయ్యలు, వదినలు, వాళ్ళకి పిల్లలు, మనోడికి పెళ్లి కాలేదు, ఒక బామ్మ ఉంది. అన్నలు, వదినలు, అన్నలు, పిల్లలు, మొత్తం టోటల్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ గోవర్ధన్ దే. ఎందుకంటే అతని అన్నలు ప్రాపర్ గా సెటిల్ అవ్వలేదు లైఫ్ లో. అన్నల కోసం, అన్నల పిల్లల కోసం నేను కష్టపడేది ఏంటి అని బర్డెన్ గా ఫీల్ అవ్వడు, బాధ్యతగా ఫీల్ అవుతాడు గోవర్ధన్. రెక్కలు ముక్కలు చేసుకుని నెలకి ₹1,00,000 సంపాదిస్తా ఉంటాడు. ఆ ₹1,00,000తో బడ్జెట్ పద్మనాభం లెక్కలు వేసుకుని చాలా జాగ్రత్తగా ఫ్యామిలీని నడిపిస్తా ఉంటాడు. పోతే అతను ఒక నార్మల్ మిడిల్ క్లాస్ మ్యాన్ కాదు, అతనిలో ఒక స్టార్ ఉన్నాడు. ఆ స్టార్ ని రికగ్నైజ్ చేయడం జరిగింది, ఆ స్టార్ కి గ్లో తీసుకురావడం జరిగింది. గోవర్ధన్ ఒక సూపర్ ఫ్యామిలీ స్టార్ అని అందరూ గుర్తించేలా చేయడం జరిగింది. అది ఎలా జరిగింది తెలుసుకోవడమే ఈ సినిమా. ఫ్యామిలీ స్టార్ ప్రకాశవంతం అయ్యే ప్రాసెస్ లో గోవర్ధన్ కి ఒక లవ్ స్టోరీ కూడా నడిచింది. ఆ లవ్ స్టోరీలో విశేషం తెలుసుకోవడం కూడా ఈ కథలో భాగమే. విశ్లేషణ విషయానికి వస్తే ఫ్యామిలీ స్టార్ అంటే ఎవరు అన్న విషయానికి సంబంధించే డెఫినేషన్స్ ని సినిమా నిర్మాత దిల్ రాజు అలాగే మిగతా మూవీ థీమ్ మామూలుగా అదరగొట్టేయలేదు. మామూలుగా ఉన్న ఫ్యామిలీలో నుండి ఒక వ్యక్తి స్టార్ గా ఎదిగే ఆ ఫ్యామిలీ దశ తిప్పుతాడు, వాడే ఫ్యామిలీ స్టార్ అన్నట్టుగా అర్థం వచ్చేట్టు చాలా నిర్వచనాలు, చాలా అర్థాలు, చాలా వివరణలు ఇచ్చారు. ఆ వివరణలు విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఈ సినిమా ఒక ఇన్స్పిరేషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందేమో అని. పోతే సినిమాలో కొంతవరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ ఇన్స్పిరేషన్ ఎక్కడా కనిపించలేదు. దాన్ని వెతికినా కూడా సరిగ్గా పట్టుకోవడం కష్టమే. ఫ్యామిలీ స్టార్ అనే మాటకు సంబంధించి దిల్ రాజు గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం అయితే సాలిడ్ ఇన్స్పిరేషన్ ఉండాలి సినిమాలో. కానీ ఈ సినిమాలో ఎంత వెతికినా ఇన్స్పిరేషన్ కనిపించదు. మరి ఏం జరుగుద్ది అంటే ఇస్త్రీ పెట్టి కింద ఐరన్ అయిపోవటం కనిపించింది, ఐరన్ అయిపోవటం జరుగుద్ది. ఐరన్ ని వంచటం కాదు, ఐరన్ వేసే రాకటం ఉంది ఈ సినిమాలో. ఏదో మెసేజ్ ఇస్తున్నామన్న బిల్డప్ కనిపిస్తుంది కానీ ఆ మెసేజ్ ఏమిటో స్పష్టంగా అర్థం కాదు. ఒక కంఫర్టబుల్, కన్వీనియంట్ బ్లేమ్ గేమ్ నడిచింది మిడిల్ క్లాస్ కి సంబంధించి, మిడిల్ క్లాస్ ఎమోషన్స్ కి సంబంధించి, మిడిల్ క్లాస్ నుంచి ఒక వ్యక్తి స్టార్ గా ఎదగడం అనే మ్యాటర్ కి సంబంధించి కొన్ని రకాలైన పరిస్థితుల కారణంగా, కొన్ని రకాలైన పరిస్థితుల నుంచి బయటికి రాలేక చాలా ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గా మాత్రమే మిగిలిపోతున్నాయి. ఒక 5% ఫ్యామిలీస్ మాత్రమే కంఫర్టబుల్ గా మిడిల్ క్లాస్ ఆ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేస్తా ఉంటాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే డైలీ రొటీన్ ని డ్రైవ్ చేయడం కోసం ఎక్కువ ఫ్యామిలీస్ లో స్ట్రగులే ఉంటది. ఈ కథలో హీరో సినిమా స్టార్టింగ్ లో అలాంటి స్ట్రగులే పడతా ఉంటాడు. పరిస్థితులు అతన్ని పరీక్షిస్తున్నాయి అని అనుకుంటాం మనం, కానీ కాదు, అతనే కావాలని అలాంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు. ఒక మూమెంట్ వచ్చింది, జస్ట్ ఇంకో సైడ్ కి తిరిగాడు అంతే. కావాల్సిన జాబ్ వచ్చింది, కావాల్సిన ప్యాకేజ్, కావాల్సినంత డబ్బు వచ్చేసి పడిపోయింది అతని మీద. అవకాశం ఉండి కూడా స్ట్రగుల్స్ పడుతున్నాడు అంటే అది ఓవర్ యాక్షన్ డ్రామా అవుద్ది కానీ ఎమోషన్ ఎలా అవుద్ది? కంఫర్టబుల్ గా హీరో తను అనుకున్నవన్నీ కూడా సాధించేస్తా ఉంటాడు. అప్పుడు అతను పడుతున్న స్ట్రగుల్ కి అర్థం ఏమిటి, దాన్ని ఎలా సీరియస్ గా తీసుకోవాలనిపిస్తుంది. హీరో క్యారెక్టర్ ని నమ్మాలనిపించదు, నమ్మకపోతే ఎమోషన్ రాదు, ఎమోషన్ రాకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండదు. హీరో క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటది కానీ ఆ క్యారెక్టర్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ కంఫర్టబుల్ గా ఉంటాయి, కన్వీనియంట్ గా ఉంటాయి, రెగ్యులర్ గా ఉంటాయి, ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. ఈ కథలో హీరో క్యారెక్టరే మెయిన్, క్యారెక్టరే కథని డ్రైవ్ చేస్తా ఉంటది. అలాంటి హీరో క్యారెక్టర్ కి సంబంధించి ఒక మంచి ఇంప్రెషన్ తీసుకోలేకపోతే, హీరో క్యారెక్టర్ తో కనెక్ట్ అవ్వకపోతే ఈ సినిమాని చూడటం ఎలా ఉంటది అంటే
మురికి ప్లేస్ లో కూర్చుని కంపు కొడుతున్న వాతావరణంలో కూర్చుని బిర్యానీ తింటున్నట్టు ఉంటది. ఒకటి కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి హీరో క్యారెక్టర్ తో కనెక్ట్ అవ్వకుండా చేసేవి ఈ సినిమాలో. హీరో గోవర్ధన్ ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెద్దన్న ఎప్పుడు తాగి తిరుగుతూ ఉంటాడు. అలాంటి అన్న సడన్ గా ఒక్కసారిగా మారిపోయాడు. ఎందుకు మారిపోయాడు, ఎలా మారిపోయాడు మీరే అర్థం చేసుకోండి అని వదిలిపెట్టేశారు డైరెక్టర్ పరశురామ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో హీరోలు ఇలా ఉండాలి, వాళ్ళు ఇలా చేయాలి అని చాలా పెద్ద మెసేజ్ రాశారు. దాన్ని హీరోయిన్ తో చెప్పించారు. మాటల్లో చెప్పటం కాదు, సినిమా అంటే చూపించాలి కదా. సరిగ్గా ప్రాపర్ గా డీటెయిల్స్ తో చూపించినప్పుడే కదా ఇంపాక్ట్ వచ్చేది. హీరో తన ఫ్యామిలీని ఏం ఉద్ధరించాడు, ఎలాంటి పొజిషన్ లో ఉన్న ఫ్యామిలీని ఎక్కడికి తీసుకెళ్లాడు, ప్రాపర్ క్లారిటీ ఉండదు. అసలు ఫ్యామిలీని మిడిల్ డ్రాప్ చేశారు. కానీ మిడిల్ క్లాస్ లో ఎఫెక్షన్స్ ఎలా ఉండాలి, ఎమోషన్స్ ఎలా ఉండాలి అని ఏవో మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ కూడా అంటానికి లేదు, అది ప్రాపర్ గా కొన్ని హింట్స్ ఇచ్చారు. ఆ హింట్స్ ని బట్టి మనం గూగుల్లో వెతుక్కోవాలి. లేదంటే ఎవరైనా మంచి ఫ్యామిలీ పర్సన్ బయట ఎవరైనా రియల్ ప్రాక్టికల్ ఫ్యామిలీ స్టార్ కనిపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ తీసుకుని మనంగా మెసేజ్ ప్రిపేర్ చేసుకోవాలి. పరశురామ్ గారు మాత్రం జస్ట్ హింట్స్ ఇచ్చారు అంతే. హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ మధ్యన లవ్ ఉంది, అలాగే వాళ్ళిద్దరి మధ్యన ఒక ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అయింది. ఇంటర్వెల్ కి పోతే అది సీరియస్ గా ఉంది అని చెప్పడానికి లేదు. ఒక డిఫరెన్స్ మూలంగా హీరో హీరోయిన్ మీద ఒక మాదిరి రివెంజ్ ప్రకటించాడు. ఆ రివెంజ్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటది, ఎప్పుడు ఎంటర్టైనింగ్ గా ఉంటది. పోటీ ఉన్నప్పుడు హీరో హీరోయిన్ ప్రాపర్ గా ఒకరితో ఒకళ్ళు పోటీ పడుతున్నప్పుడు అది ఎంటర్టైనింగ్ గా ఉంటది. కానీ హీరోయిన్ ఏమో కూల్ అయిపోద్ది, కామ్ గా ఉంటది. అలాంటి కామ్ గా ఉన్న క్యారెక్టర్ మీద హీరో ఎగిరి పడతా ఉంటుంటే ఏంట్రా ఇది గోలా అని అనిపిస్తా ఉంటది మనకి. అది చాలా పెద్ద మైనస్ ఈ సినిమాలో. దాని మూలంగా సినిమా సెకండ్ హాఫ్ అంతా కూడా అస్సలు ఇంట్రెస్ట్ లేకుండానే పోయింది. కథలు కాన్ఫ్లిక్ట్స్ సీరియస్ గా లేవు. హీరో గోల్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. ఎక్కడికక్కడ డైలాగులతోనూ సిచ్యువేషన్స్ తోనూ హీరో క్యారెక్టర్ తోనూ నడిపించేద్దామని గేమ్ ఆడారు. ఆ గేమ్ ప్రాపర్ గా వర్కౌట్ అయ్యింది అని చెప్పడానికి లేదు, చాలా వరకు ఫెయిల్ అయ్యింది. సర్కారు వారి పాట మూవీలో బ్యాంకుల్ని దేవాలయాలు అన్నారు. ఈ సినిమాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక స్వర్గం అన్నట్టు తాళం వేశారు. ఏమిటా స్వర్గం, ఆ స్వర్గంలో ఉన్న విశేషం ఏమిటి పూర్తిగా చెప్పలేదు, హింట్లు మాత్రమే ఇచ్చారు. మిగతాది మీరే తెలుసుకోండి అని మన ఊహలకు వదిలేశారు. ప్రేక్షకుల ఊహలకి సగం ఎంటర్టైన్మెంట్ వదిలిపెట్టేయడం అనేది కొత్త ట్రెండ్ అని చెప్పొచ్చు. కొత్తగా ట్రై చేశారు, అదిరింది ప్రయోగం. ఇచ్చిన హింట్స్ ను పట్టుకుని ప్రేక్షకులు ఎవరికి వాళ్ళు ఊహల్లో సినిమాని ఊహించుకునే లెక్క అయితే టికెట్ కొనుక్కుని థియేటర్కి వచ్చి సినిమాని ఎందుకు చూడాలి? మంచి కథ, మంచి క్యారెక్టర్స్, మంచి స్క్రీన్ ప్లే అయితే ఈ సినిమాలో లేదు. ఈ సినిమాలో ఉన్నదంతా ఒక్కటే, కంప్లీట్ గా కంఫర్టబుల్, కన్వీనియంట్, రెగ్యులర్, వెరీ రొటీన్ స్క్రీన్ ప్లే. సినిమా చూసేప్పుడు మ్యాజిక్ కావాలి అంటే లాజిక్లు వదిలిపెట్టేయాలి అంటారు. ఎన్ని లాజిక్ల్ని వదిలిపెట్టేసినా ఈ సినిమాలో మ్యాజిక్కే దొరకదు. మ్యాజిక్ దొరకటం లేదు కదా అని లాజిక్ల జోలికి వెళ్ళామా, కావాల్సినంత మీమ్ స్టఫ్, ట్రోల్ స్టఫ్, దాంతో అయినా బోల్డ్ అంత ఎంటర్టైన్ అవ్వచ్చు. సినిమాలో చాలా ఫ్లాస్ ఉన్నాయి, అయినప్పటికీ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ మంచి ఇంప్రెషన్ తీసుకుంటది. మృణాల్ ఠాకూర్ కూడా ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా చేసింది, కానీ సెకండ్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ ని డల్ చేసేశారు. తర్వాత ఈ సినిమాలో మరో హైలైట్ ఉంది. సినిమా చూసేప్పుడు కాస్త రిలీఫ్ ఇచ్చే హైలైట్ అదేమిటి అంటే మ్యూజిక్. పాటలు బాగున్నాయి అంతే, అంత మట్టుకే, అంతకు మించి ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. మొత్తంగా ఫ్యామిలీ స్టార్ ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే ఫలానా విషయం కోసం చూద్దాం అని కాంప్రమైజ్ అయ్యి చూడటానికి కూడా అవకాశం లేదు. ఎలా చూసినా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఉండరు. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.